శివదత్త గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంటే కొంతమంది ఏమో అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు అని అంటున్నారు, లేదు అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు అని అంటున్నారు. అసలు మీ పార్టీ ఎలా చూస్తోంది మన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా తప్పు చేస్తే చట్టం ఎవరికైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, గొప్పవాడికైనా, ఇంకెవరికైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చట్టం ఒకేలా వర్తిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, తప్పు నేను చేసినా నా కాలర్ పట్టుకొని ప్రశ్నించండి అనే స్థాయిలో ఆయన ఉంటారు. ఆయన ఏమంటారు అని అంటే, ఈరోజు ఆయన మాట్లాడింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, సీఎం గారు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అలాగే ఆయనకి అన్నీ తెలిసిన వ్యక్తి. అలాగే తప్పు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏదైతే అక్కడ సినిమా చూడడానికి వెళ్ళారో, అక్కడ ఒక్కొక్కసారి అంటే సినీ ఇండస్ట్రీ అంటే నాయకులు ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం దూరం నుంచి చేరవేయాలనుకున్న సమాచారం ఆ టైంకి అక్కడికి సరిగ్గా అందకపోయినప్పుడు వచ్చే ఇబ్బందులు అట్లా ఉంటాయి. తర్వాత ఎవరైతే ఏదైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబం ఉందో, ఆ కుటుంబం సరదాగా సాయంత్రం సినిమాకి వచ్చి ఆ సినిమా చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసుకుంటూ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని, అంటే ఆ సినిమా యొక్క అవుట్పుట్ని షేర్ చేసుకుంటూ మాట్లాడుకునే సందర్భాన్ని కుటుంబం ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి నుంచి ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. అలా జరిగినప్పుడు ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సినిమాలో యాక్ట్ చేసిన హీరో దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు వెంటనే, హీరోతోనే ప్రమేయం ఏం లేదు, హీరోకి చెప్పబెట్టకుండా కూడా వెళ్ళి అలా మాట్లాడి రావాల్సిన సందర్భం ఉంది. ఆ ప్రక్రియలో కొంతమంది ప్రొడ్యూసర్లు, బన్నీవాసు గారు కూడా వెళ్ళారని చెప్పి సమాచారం ఉంది. సో అక్కడ మాట్లాడి ఆ ఇష్యూని రప్చర్ చేయకుండా బాధ్యతగా కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ఇటు ఎవరిది తప్పు అనే అంశం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. తప్పుని అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిది తప్పుందా, లేకపోతే సినిమా యాక్టర్ అల్లు అర్జున్ గారి తప్పుందా, లేకపోతే సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్పుందా, డైరెక్టర్ తప్పుందా అని కాదు. వ్యవస్థలో మనం చూడాల్సింది ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేశారా తప్పితే, కానీ సీఎం రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కూడా అన్నారు మరి పవన్ కళ్యాణ్. ఆఫ్ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వచ్చారు, ఆయనకు ప్రతి అంశాలు తెలుసు. ఈజ్ అ డైనమిక్ లీడర్, వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్. అంటే ఆయన చట్ట పరిధికి, అంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట కూడా చెప్పారు, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు, చట్టం ఎవరికి ఏ విధంగా శిక్ష వర్తింపజేస్తుందో ఆ విధంగా శిక్ష అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది జరిగింది, కానీ ఇక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. దాని గురించి కూడా గతంలో కూడా సార్ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రాలో కూడా కడప వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఈ ప్రశ్నించినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాన్ని తీసుకొచ్చి మీరు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నిస్తే ఏం మాట్లాడతాను, నేను మాట్లాడడానికి ఇది సమయం సందర్భం కాదని కూడా హెచ్చరిక జారీ చేసిన సందర్భం ఉందని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన ఎప్పుడూ కూడా మానవత్వ విలువల్ని కాపాడే దిశగా, మానవత్వానికి విలువనిచ్చే నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తెలిసి తప్పు జరగనివ్వరు. ఒకవేళ తెలియక జరిగిన తప్పు ఏదైనా ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించాలి అనే ఒక మెసేజ్ ని ప్రతి ఒక్క నాయకుడికి తెలియపరుస్తారు. అంటే శివదత్త గారు, కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, అంటే ఇటు వార్న్ చేసినట్టుగా చేస్తూ మళ్ళీ దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏది సూటిగా చెప్పలేదు, సూటిగా వార్న్ చేయలేదు, సూటిగా సపోర్ట్ చేయలేదు. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పాప అందరూ కలిసి అల్లు అర్జున్నే కార్నర్ చేశారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అది చెప్తూనే మళ్ళీ ప్రభుత్వం బాగా పనిచేసింది, డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ అన్నారు. మరి వీటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ రెండు క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు
ఆ, ఈ యొక్క అంశం జరిగిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మీడియా ముందు మాట్లాడలేదు. అవును. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక రాష్ట్రానికి సీఎం బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో ఆయనకి తెలుసు. ఒక సీఎం గారు మాట్లాడే మాటల్లో ఆయన చూపించిన ఆవేదనలో కూడా అర్థం ఉంది. ఒక సామాన్య కుటుంబంలో ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబస్తులు, వాళ్ళు సంపాదించే జీతమంతాలు సినిమాకి వచ్చారు, సినిమా నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదన్న ప్రశ్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారో అందులో అర్థం ఉంది. దాని గురించి కూడా ఆయన ఎప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది తప్పని కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు చేసింది కరెక్ట్ అని కానీ ఎక్కడ మాట్లాడలేదే. ఆయన ఎప్పుడు కూడా దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు ఆయన ఏంటి అంటే, ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ మీడియా వారు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం చెప్పారు తప్పితే గాని ఈ అంశం గురించి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తు చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మొన్న కడపలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించినప్పుడు కూడా ఈ అంశం అక్కడ మీడియా వారు లేవనెత్తితే దాన్ని ఖండించారు, అక్కడ దాని గురించి మాట్లాడారు. ఈ రోజు కూడా ఇష్టాగోష్ఠి జరుగుతున్న టైంలో వారు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు తప్పితే గాని ఆయన చెప్పింది ఏంటంటే ఆ పరిస్థితి అలా జరగకుంటూ ఉంటే బాగుండేది అని చెప్పి ఆశను వ్యక్తపరిచారు. ఆ ప్రాణం పోగొట్టు ఉంటే బాగుండేది, ఆ కుటుంబం ఇంట్లో కూర్చొని సరదాగా హ్యాపీగా భోంచేసి ఉండేవారు, బాధలో ఉండేవారు కాదు, చాలా సరదాగా వాళ్ళు హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. ఆ కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో ఒక్కడిగా ఆయన మాట్లాడారే తప్పితే కానీ ఇందులో ఎక్కడా కూడా అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఉంది. సినిమా హీరో కావచ్చు, సినిమా డైరెక్టర్ కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు, సినిమా టీం అంతా కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన బాధ్యతను గుర్తు చేశారు. అలాగే ఏదైతే బాధ్యతతో కూడిన పరిపాలన చేస్తూ మరి ఈ అంశం మీద రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన మెచ్చుకున్న సందర్భమే ఉంది. కానీ ఇటు ఎవరిని కూడా ఆయన మీడియా వారు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పిన సందర్భం తప్పితే కానీ దీని గురించి ఆయన మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన సందర్భం కాదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి.